హాయ్ అందరూ బాగున్నారా? నేను మీ శోభన్ రాజ్. మీరు చూస్తున్నారు శోభన్ వాక్స్ ఛానల్. మనందరం తరచూ బాగా వినే మాట, తండ్రి ఆడపిల్ల పుట్టాలని కోరుకుంటాడు. అలా తండ్రి ఆడపిల్లే ఎందుకు పుట్టాలని కోరుకుంటాడు? ఆడపిల్ల అంటే అంత ఇష్టమా? మరి ఎందుకు ఆడపిల్ల పుట్టాలని ఆలోచిస్తాడు? తండ్రికి ఆడపిల్లలంటే ఇష్టం. ఆడపిల్లలకు కూడా తన అమ్మ కంటే నాన్న అంటేనే ఎక్కువ ఇష్టం. వీటి కారణాలు ఏమై ఉంటాయి? తను మగాడై ఉండి రేపు తనకు కొడుకు పుడితే తన తర్వాత వారసుడిగా తన ఇంటి బాధ్యతలు తీసుకుంటాడని తెలిసి కూడా ప్రతి తండ్రి ఆడపిల్ల పుట్టాలని కోరుకుంటాడు. ఆడపిల్ల పుడితే చూసి మురిసిపోతాడు. మా ఇంటి మహాలక్ష్మి అని 10 మందికి గొప్పగా చెప్పుకుంటాడు. కారణం ఏంటి? పెద్ద కారణాలేమీ లేవండి. చాలా సింపుల్. తండ్రి తనకి కూతురే పుట్టాలని, తల్లి తనకి కొడుకే పుట్టాలని కోరుకోవడానికి కారణాలు మనందరికీ తెలిసినవే, కానీ దాని గురించి అంతగా ఆలోచించి ఉండం. తండ్రి తనకు కూతురే కావాలని కోరుకోవడానికి కారణం, కూతురైతే ఇంటిలో చక్కగా మహాలక్ష్మిలా తిరుగుతుందని, ఇంటి పట్టున ఉండి పెళ్ళైనంతవరకు తల్లిదండ్రులను చక్కగా చూసుకుంటుందని, ఇంట్లో వాళ్లకు ఏ కష్టం వచ్చినా విలవిలలాడిపోతూ వాళ్ళకి కావలసినవన్నీ సమకూరుస్తుందని, తండ్రి ఎక్కడున్నా తన మేలు కోరి ఆలోచిస్తుందని, ముసలితనంలో ఏ కష్టం వచ్చినా తల్లిదండ్రులకు అండగా నిలుస్తుందని, ఒక మాటలో చెప్పాలంటే కన్న తల్లినే మరిపించే విధంగా ఒక అమ్మలా ఇంటిలో పెరుగుతుంది. వేరొక ఇంటికి వెళ్ళినా తన కన్నవారి కోసమే పరితపిస్తూ వారిని తలుచుకుంటూ జీవిస్తూ ఉంటుంది. ఇదంతా ఒక మగవాడిగా ఆ తండ్రి పరిశీలిస్తూ ఉంటాడు కనుక రేపు తనకు పుట్టబోయేది ఆడపిల్ల అయితే జీవితం బాగుంటుందని, అదృష్టవంతుడని భావిస్తాడు. ఆడపిల్ల ఆ తండ్రికి మహారాణితో సమానం. అందుకే ఆడపిల్లను తండ్రి చక్కగా చూసుకుంటాడు. మగపిల్లల కంటే ఆడపిల్లలతోనే తండ్రి కాస్త ఎక్కువ ప్రేమగా ఉంటాడు. ఉన్నన్నాళ్ళు ఇంట్లో ఉంటుంది. పెళ్ళయ్యాక రేపు వేరొక ఇంటికి వెళ్ళిపోతుంది. ఏది తిన్నా ఏది కొన్నా ఇప్పుడే కదా అని అడిగిందే అదునుగా అన్నీ తెచ్చి ఇస్తాడు. రోజంతా కష్టపడి తన ఇంటికి వస్తే గుమ్మం దగ్గర చిరునవ్వుతో ఆడపిల్ల ఎదురుస్తుంటే అంతవరకు పడ్డ శ్రమ, ఒత్తిడి అంతా కూతుర్ని చూడగానే మర్చిపోతాడు. రేపు తనకి పెళ్లి చేసి సాగనంపేటప్పుడు ఫైనాన్షియల్గా కొంత భారం అయినప్పటికీ కన్న తండ్రిగా తన కూతురు పెళ్లి వైభవంగా చేసి గర్వంగా అత్తవారింటికి పంపిస్తాడు. తన కూతురు ఎక్కడున్నా తన పేరు నిలబెడుతుందని, తన కుటుంబ గౌరవాన్ని కాపాడుతుందని, ఎంత దూరం వెళ్ళినా కన్నవారిని మరిచిపోకుండా కంటికి రెప్పలా కాపాడుతుందని, ఇవే కారణాలు తనకి ఆడపిల్ల పుట్టాలని ప్రతి తండ్రి కోరుకోవడానికి. తల్లి తనకి కొడుకే పుట్టాలని ఎందుకు అనుకుంటుందంటే తన జీవితంలో జరిగిన కొన్ని విషయాలే తనకి అలా ఆలోచించడానికి కారణాలు అవుతాయి. ఆడపిల్లగా పుట్టిన నేను ఎన్నో కష్టాలు అనుభవించాను. ఆడపిల్లపై ఆంక్షలు పెట్టడం, ఆడపిల్ల అనగానే కుటుంబంలో కొందరు చిన్న చూపు చూడడం, వయసుకు రాగానే శరీరంలో మార్పులు, పెళ్ళిడు వచ్చిందని వివాహం, కట్న కానుకలు, పిల్లలు కనడం, కుటుంబ బాధ్యత ఇవన్నీ తల్లి చూస్తుంది. అంతేకాకుండా తన తల్లి పడ్డ కష్టాన్ని కూడా చూస్తుంది. తను అనుభవిస్తున్న జీవితాన్ని పరిశీలిస్తుంది. తనకు పుట్టబోయేది ఆడపిల్ల అయితే తనకి ఇదే పరిస్థితి వస్తుంది కదా అనే ఆలోచనతో ఆడపిల్ల వద్దనుకుంటుంది. అంతే తప్ప ఆడపిల్లంటే ఇష్టం లేక కాదు. తన బిడ్డ ఈ బాధ్యతలను తట్టుకోలేదేమో అని భయపడుతుంది. ఏది ఏమైనా పిల్లలంటే తల్లిదండ్రులకు ప్రాణం. అందున ఆడపిల్లలంటే తండ్రికి మహాప్రాణం. థ్యాంక్ యూ వెరీ మచ్.